నమస్కారం. ఈరోజు మనం పతంజలి శాస్త్రి గారి ఇంటికి వచ్చాం. నేను పతంజలి శాస్త్రి గారి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఎందుకంటే ఆయన పర్యావరణం గురించి ఎంతో చేస్తున్నారు. అతని ఆశీర్వాదం ప్లస్ ఆయన తాలూకా సందేశం సమాజానికి చేరాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నమస్తే పతంజలి శాస్త్రి గారు. చాలా సంతోషం అండి. ఎందుకంటే మీరు ఎంతో చేశారు. మీరు కానీ రక్షించకపోతే, అంటే కొల్లేరుని రక్షించడం కాదు, ప్రజలను రక్షిస్తున్నారు మీరు. యాక్చువల్గా కొల్లేరుని రక్షించాల్సిన పని మనకు లేదు. కొల్లేరు దానంతా అదే మళ్ళీ సర్వైవ్ అయిపోతుంది, మళ్ళీ రిస్టోర్ అయిపోతుంది. అయితే ప్రజలను రక్షిస్తున్నారు. జస్ట్ నేను వచ్చింది మీ ఆశీర్వాదం తీసుకుందామని నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటే మీరు భావితరాలకి, ఎందుకంటే దిస్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్, ది వెల్త్ అసెట్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. కాబట్టి మీరు మీ సందేశం ఏదైనా క్లుప్తంగా. అంటే ఒకటే నేను చేస్తున్న కృషి గురించి అంటే నాకు చేత అయింది, నేను కొంత చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే అండి, ఇటువంటి సరస్సులు వీటిని ఇప్పుడు గ్రామాల్లో చెరువుల్ని, మంచినీటి చెరువులని ఉన్నాయని వాటిని గట్టు పటిష్టం చేసుకుని అందులో ఉండే తీసేసి క్లీన్ చేసుకుని ఓ సాంప్రదాయం మనకి ఎప్పటి నుంచో ఉంది, గ్రామస్తులే చేసుకుంటారు. అన్ని చోట్ల ఉంది. తెలంగాణ అంటే ఖుదీ మరమ్మతు అంటారు మన వాళ్ళు. అదేదో పొలాల్లో వేసుకుని ప్రతి 3 ఇయర్స్గా చేసుకుంటారు. అంటే ఏంటన్నమాట, వాళ్ళ ఆస్తి అయితే కమ్యూనిటీ అసెట్ అంటారు, సామాజికమైన సంబంధమైన ఆస్తి అది. సో ఈ ఆస్తిని కాపాడుకోవడం వాళ్ళ బాధ్యతగా స్వీకరించారు. అంతేకాదండి, వాడు గుర్తుపడి వాటికి, ఆ చెరువులకి, ఈ గ్రామస్తులకి ఒక ఆంతరికమైనటువంటి అనుబంధం ఉండేదండి వాళ్ళకి. చెరువులు వస్తే కాదు, చెరువు ఒక వాటర్ బాడీ, నీళ్ళు అని కాదండి. వాళ్ళకి వాటి పట్ల ఒక ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలు, ప్రేమ ఉండేది. ఇంకోటి మీరు గమనించినట్టే, గ్రామంలో ఎప్పుడు కూడా గ్రామం తాలూకు నిర్మాణం ఇట్ ఈస్ ఆల్వేస్ ఓరియంటెడ్ టువర్డ్ ది ట్యాంక్. బికాస్ పీపుల్ గో దేర్ ఫర్ వాటర్. టెంపుల్ చెరువు ఇక్కడ ఎలానే ఉండాలి. వాళ్ళ లైఫ్ ఎలా అయితే వాటి ముడిపడి ఉందో, చెరువుల్లో ఏవో ఉత్సవాలు, చెరువుల్లో ఏదో ఇవి కేవలం మంచినీళ్ళు తాగడం కానీ వాళ్ళ జీవాధారం. అంటే నేను ఈ స్పృహ, మన అసెట్ ఏదైతే ఉందో ఆస్తి, మన సొంత ఆస్తి ఎలా కాపాడుకుందో సామాజికమైన ఆస్తిని కాపాడుకోవాలి అనేటువంటి స్పృహ ఒక నీతి, యాక్చువల్ ఎథిక్. అది మనకి ఎప్పటి నుంచో ఉందండి. వాళ్ళు మనకి చెప్పక్కర్లేదు. కారణాలు ఏమైనా ఇప్పుడు అటువంటి గ్రామాల్లో కూడా వాళ్ళ అసెట్స్తో వాళ్ళకి ఇప్పుడు సంబంధాలు లేవండి. ఇప్పుడున్న యంగ్ ఫార్మర్స్కి పూర్వం పశువుల పట్ల రైతులకి ఎటువంటి బంధాలు ఉండేవి. పేర్లు పెట్టుకుని ఇంట్లో పిల్లల్లో చూసుకునేవాళ్ళు. రాముడు, దేవుడు పేర్లు లవ్డ్ దేర్ యానిమల్స్. కోళ్ళ దగ్గర, పిక్షల దగ్గర చేస్తారు. వీ హ్యావ్ లాస్ట్ దట్. ఆ అంబలికల్ రిలేషన్షిప్ ఉంది, పెరుగు బంధం అది పోయింది. ఇది ప్రపంచం అంతా జరుగుతుంది. అట్లాగా కొల్లేరు అనేటువంటి ప్రపంచంలోనే ఒక గొప్ప సరస్సు అది. ఇప్పుడు వెట్లాండ్ అనే పదం ప్రచారంలో ఉంది, ఎందుకంటే అది వెట్లాండ్ కనుక. సో దీన్ని ఎవడో రాయవాడి నుంచో లేకపోతే కాకినాడ నుంచో వచ్చి కాపాడాల్సిన దుస్థితి కలిగిందండి. కాపాడడం కూడా బాగు అర్థిస్తున్నాం మేము. ఏం చేద్దంటే అది వాళ్ళ ప్రాపర్టీ. అది వాళ్ళకి అది ఎందుకు ప్రాపర్టీ ఏందో తెలియట్లేదు. వాళ్ళకి ఏం చెప్పి పెట్టామంటే మనం అంటే మొత్తం ఎడ్యుకేటెడ్ సొసైటీ దీన్ని కమర్షియల్గా ఎక్స్ప్లైట్ చేస్తే నీకు ₹1,000,00,000 ఇస్తాయి. నువ్వు రోజుకి 4 చేపలు పడితే ఏముందా, మేము నువ్వు పెళ్ళం కలిసి తింటాం, అంతే కదా. సో ప్రతిదాన్ని కమాడిఫై చేయడం, వస్తువీకరణం చేయడం. అడవులు వస్తువీకరణ అయిపోయింది, కమాడిఫై వస్తువు అయిపోయింది. వాటర్ ఇప్పుడు మరి ఎంత జరుగుతున్నా వాళ్ళు అక్కడ మధ్యలో పెద్దింటి అమ్మవారు, ఆ ఉత్సవాలు, ఆడ ఆగ్రహం వస్తుంది, వాడు ఉంది, మనసులో ఉంది, ఉంది కదా, పోలేదు అది. కానీ ఏంటంటే ఈ ఓవర్లాప్ అయిపోయింది. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని ఉపయోగించుకోవట్లేదు, దాన్ని ధ్వంసం చేసి నువ్వు బాగుపడుతున్నావు. మరి నీ విశ్వాసాలు ఏమైపోయాయి? ఇది రిలీజియన్కి సంబంధించిన కాదు సార్, ఇది సంస్కృతికి సంబంధించింది, ఒక సాంప్రదాయానికి సంబంధించింది. అందులో ఇండియాలో ముఖ్యంగా
ఇండియాలో ఏ ఏ చిన్న కీటకాన్ని కూడా మనం దాన్ని తక్కువదని ఇప్పుడు అనుకుంటున్నాం కానీ ఇప్పుడు పూర్వం అనుకోలేదు. ఒకసారి మన దేవతల వాహనాలు కానీ చూడండి, దేనికైనా ఎప్పుడైనా ఇది వర్జనీయం లేదా వర్జనీయం అని ఎప్పుడు అనుకోలేదు. సో కమింగ్ బ్యాక్, ఇంత పెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ మంచినీటి సరస్సు అని అది దీనివల్ల ఎంత భూగర్భ జలం ఫ్రెష్ నిరంతరం పోషిస్తుంటుంది. ఎన్ని రకాల 60 జాతుల చేపలు, 60 జాతి చేపలు కొల్లేరులో ఉండేవి. అది దీన్ని అంతర్జాతీయంగా రామ్సార్ కన్వెన్షన్ గుర్తుపెట్టింది కదా, ఐడెంటిఫై చేసి సేవ్ చేయండి. వాళ్ళకి ఇచ్చినటువంటి రిక్వెస్ట్లు అప్లికేషన్లో మన వాళ్ళే, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాసుకి గారు సంతకం పెట్టి చెప్పారు. ఏమని చెప్పారు ఆయన, ఇక్కడ 60 జాతి చేపలు ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇక్కడ 100 జాతి వలస పక్షులు, వాటిని కాపాడడం కోసం, ప్లస్ ఈ సరస్సుని వెట్లాండ్ వనపర్వతం కాపాడడం కోసం మేము రిక్వెస్ట్ టు ఐడెంటిఫై దిస్ లేక్ అని పెట్టుకున్నాడు. 60 జాతులు. ఇవాళ నేను కొల్లేలు మత్స్యకారులు వాళ్ళ ఫ్రెండ్స్ మరి ఇంకా అడిగితే మహా అంటే 10 స్పీసీస్ ఉంటాయండి, 16 నుంచి. ఎవరు నష్టపోతాడు దీనివల్ల? ఇవాళ అన్ని జాతులు చేపలను పట్టుకుని చేస్తున్నా. హూ ఈజ్ లూజింగ్? నే కాదు, కాకినాడ నుంచి వచ్చి ముత్యంజాలో పోలేదు, మీరు అసలుపోలేదు. యు ఆర్ లూజింగ్. నువ్వు ఆ చెరువులు వేసి ఏదో ఒక జాతి వాళ్ళు వేయకూడదు, అది వేసి డబ్బులు ఓకే, డబ్బులు సంపాదిస్తున్నావు. దీన్ని అలాగే ఉంచి జీవాధారం కాదు, బాగా బతకడానికి అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఇటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మనలాంటి ఎవరినైనా బోర్డు చెప్తాం. అంచేత దీన్ని కాపాడడం అనేది మన కోసం కాదు, స్థానికుల అసెట్ అది. అండ్ వాళ్ళకు కూడా దాన్ని కాపాడుకుని ఉపయోగించుకునే హక్కు ఉంటుంది, కానీ ధ్వంసం చేసే హక్కు లేదు వాళ్ళు. దే హ్యావ్ అబ్సల్యూట్ నో రైట్. మాడతాను బంగారు బాతును కోసం అదే చేస్తున్నాడు. బంగారు బాతును కోసుకుని తినేయడం నేర్పిస్తున్నారు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ వచ్చి. రెండోది మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆర్టికల్ 48A గవర్నమెంట్ ఆఫీసర్స్ కాదు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్టికల్ 48A ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ to protect, responsibility of the state to protect the environment and improve the environment. Instead of protecting the environment and improving it, they are destroying and they are witnessing the destruction and they are keeping quiet on the destruction. Rather they are encouraging the destruction. I am sorry to say. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు లక్కీగా మీరు సుప్రీం కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత సిఈసికి అప్రోచ్ అవ్వడం, సిఈసికి మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం వల్ల కొంత, ఎందుకంటే నేను మీ ద్వారా నేను అడగదారు ఏంటంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా కొంత సేకరించి ప్రజలకు ఇవ్వాలండి. ఎందుకంటే ఇట్స్ పబ్లిక్ అసెట్, యాజ్ యూ సెడ్, ఇట్స్ పబ్లిక్ అసెట్, ఇట్స్ వరల్డ్ అసెట్. ఎందుకంటే పబ్లికే కాదు, ప్రపంచానికి తెలియాలి. సిన్స్ ఇట్స్ రామ్సార్ ఇస్ నౌ యూనివర్సల్ సైట్, సో హోల్ వరల్డ్ షుడ్ నో వాట్ ఇట్ ఈస్, వాట్ ఈస్ ద లాస్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు 2006లో చేపల చెరువులు కొట్టేసిన తర్వాత దానికి 3 రెట్లు పెరిగిపోయినాయి అనేది నా దగ్గర ఫీల్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేపల చెరువులు విపరీతంగా 100 ఎకరాలు తవ్వేస్తున్నారు అనేది ఫీల్డ్ ఇన్ఫర్మేషన్. కానీ అధికారులు ఏం చేస్తున్నారంటే, మీరేం చెప్తే కుదరదు కదా కోర్టుకి, మీరు చెప్తే కుదరదు కదా, అధికారులు ధృవీకరించాలి, వాళ్ళు ధృవీకరించడం. కాబట్టి నేనేమంటే ఇటువంటి పరిస్థితి నాకు వచ్చినప్పుడు నేను ఎన్జిటీలో ఏం చేశానంటే, సార్ ఇప్పుడు కోవిడ్ టైంలో పీక్ కోవిడ్ 2020లో ఒక 100 ఎకరాలు ధ్వంసం చేశారు. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేయలేదు అన్నారు. గవర్నమెంట్ ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీ కూడా సంతకం పెట్టి పంపించారు. నేను ఎన్జిటీని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, యూ హ్యావ్ గూగుల్, నో బడీ కెన్ చీట్ దట్. సో మీరు ఒక పని చేయండి, జనవరిలో ఎలాగుంది, మార్చిలో ఎలాగుంది, మీరు ఒక డేటా తీసుకోండి అంటే ద కోర్ట్ ఇస్ ఆర్డర్డ్ అండ్ దే సబ్మిటెడ్ అండ్ ఇట్ ఇస్ ప్రూఫ్. దొరకబట్టి దే అగ్రీడ్. నేను చెప్పింది ఇప్పుడు కూడా కొల్లేరు 1920లో ఎలాగుంది, 1950లో ఎలాగుంది, 70లో ఎలాగుంది. ముఖ్యంగా జలగం మంగళరావు గారు వచ్చిన తర్వాత సార్ నేను అంటే నాకు ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఆయన ఉద్దేశం చెడు ఉద్దేశం కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉపాధి కల్పిస్తున్నాను అనుకున్నాడు. ఆయనకు అప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ యాక్ట్ కూడా లేదు కదా, 1973లో ఎన్విరాన్మెంట్ యాక్ట్ లేదు, 78లో. సో అప్పుడు ఏంటంటే ఆయన వచ్చి మీరు అందరూ చెరువులు తవ్వుకోండి, ఇక్కడ మీకు బ్రహ్మాండంగా ఇది వస్తుంది అని చెప్పాడు. సో మనం వీ హ్యావ్ ఎన్కరేజ్ పీపుల్ టు డిస్ట్రాయ్ ద ఎన్విరాన్మెంట్ అప్పుడు తెలియక.
కాబట్టి ఇప్పుడు తెలిసింది మనకు ఎన్విరాన్మెంట్ చట్టం వచ్చింది 86లో. చట్టం వచ్చిన తర్వాత వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అండ్ రిస్టోర్ ఇట్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని నష్టపోమని కాదు సార్ మీ ఉద్దేశం కూడా. అక్కడ రైతులు ఇంకా బాగుండాలి, అక్కడ అందరూ బాగుండాలి. ఎప్పుడు బాగుంటారు? అక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంటేనే అందరూ బాగుంటారు. ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోతే రైతు పోతాడు, ఆ వచ్చిన పెట్టుబడి పెట్టి చేపల చెరువులు చేస్తున్న ఆ వ్యాపారి పోతాడు. ఆఖరికి ఏమంటే పక్షులు లేకుండా ఎండిపోయిన చెరువులు మిగులుతాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన భావితరాలకి ఒక మంచి కొల్లేరు సరస్సు అందించాలంటే మీలాంటి పెద్దలు పూనుకొని ముందుకెళ్ళాలి. మీలాంటి వాళ్ళని అందరూ కూడా ఏమంటారు ఒక రోల్ మోడల్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా తమ వంతు పాత్ర తమ నిర్వహించాలనే ఉద్దేశంతో నేను ఇవాళ మీ దగ్గరకు వచ్చాను సార్. ఫైనల్గా మీరు ఇప్పుడు సిఈసి మీద మీరు డేటా ఇచ్చారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఏం జరగబోతుందని అనుకుంటున్నారు? అంటే ఒకటండి, మేము ఇచ్చిన డేటా చాలా ఎక్కువ ఇచ్చాము. మరి ఎంత డేటా ఇచ్చాము అసలు దాన్ని ఎలా, కేవలం మేము ఎప్పుడు రాసినా కూడా అండి కంప్లైంట్గా ఎప్పుడు ఇవ్వలేదు. కంప్లైంట్గా కాదు, ఇలా జరుగుతుంది ఇలా చేయొచ్చు కదా, చట్ట ప్రకారం తప్పు కదా, అట్లా టోన్లో ఇచ్చామండి. మనం రాసిన కూడా మేము ఇచ్చిన జియోలు నేషనల్ అక్వాకల్చర్ అథారిటీ ఆఫ్ ఇండియా చెన్నైలో ఉంది. వాళ్ళ దగ్గర క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చాలా కాలం ఇప్పుడు కాదు, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అక్వాకల్చర్ జరగడానికి వీలు లేదు, ఇక్కడ మొత్తం పాయింట్ చేశారు ఎక్కడెక్కడ ఏం జరగకూడదు. ఆ మ్యాప్స్ ఉన్నాయి అవన్నీ. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ఇది ఎక్కడన్నా ఉంది అసలు, వాళ్ళు ఇచ్చిన. సో ఇటువంటి ఆత్మహత్య సదృశమైనటువంటి వ్యవహారం ఇది ఏ ప్రభుత్వానికి తగింది కాదు. ఎందుకంటే బేసిక్ నైతికత లేనటువంటి వ్యవహారం. అంచేత ఎప్పుడు ఇంతకీ ఏంటంటే ఇందులో బెనిఫిట్ చాలా హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, కొద్దిమంది బాగుపడుతున్నారు. అందరూ నిజంగా అక్కడ పేదలు ఉన్నవాళ్ళు వాళ్ళు శుభ్రంగా చేపలు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళు అలా ఉన్నవాడినాలే నేను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కాదని ఏమన్నా అడ్డుపడ్డారా? మీరు ఇందాక చెప్తున్నారు కదా ఎక్కువ టూరిజం అని. గ్రామాల్లో ఎక్కువ టూరిజం చేస్తే ఏమీ చేయలేదు, హబ్బులు అయిపోతాయి. అప్పుడే చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది, మీరు ఎవరైతే రెస్పాన్సిబుల్ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి పేదవాళ్ళు అయినటువంటి అక్కడ వీళ్ళకి మత్స్యకారులకి ఇవ్వండి. మరి వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు చేయలేదు? అంటే చందాలు ప్రశ్నలు అడగలేదు. ధైర్యం ఉండి ఏ గవర్నమెంట్ సమాధానం చెప్పలేదు. అంచేత అవన్నీ కాదండి. నాకు మత్స్యకారుల మీద కూడా నాకు ద్వేషం లేదు. చాలా తెలుగు తక్కువ పని చేస్తున్నారండి, తెలిసింది కేవలం డబ్బు కోసం, తాత్కాలిక డబ్బు కోసం. శాశ్వత డబ్బు పోతుంది వాళ్ళకి. అది కొల్లేరు ఉంటే వాళ్ళ మున్మనోడు కూడా ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఎందుకంటే నేను అందుకే సైంటిఫిక్గా ఉండే కార్బన్ సింక్లో ఇప్పుడు మాట్లాడినా అది వాళ్ళకి అర్థమే కావు. అంచేత కానీ మీరు గవర్నమెంట్ చెప్పాలి. నేనేం చెప్తాను, ఇప్పుడు అయింది ఏదో అయిపోయింది. మీరు 99లో మీరు దీని అభయారణ్యం అని చెప్పినప్పుడు అభయారణ్యం వచ్చేసింది, మీరు ఇవన్నీ చేయకూడదు, మిమ్మల్ని మేము కాపాడుతాం అని ఎందుకు అనలేదో చాలా చెప్పమని. ఇంత గొడవ ఉండేది కదా. మీరు ఏదో అయిపోయింది, చేశారు, డబ్బులు సంపాదించారు, ప్లీజ్ డోంట్ కమెంట్ టు దిస్, మీకు విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మరి మిగతా చోట్ల అలాగే జరుగుతుందా? ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే ఏం చెప్తున్నాం గ్రామస్తులకి, మీరు భయపడకండి, మేమున్నాం, మీకు అక్కడ ఇల్లు ఇస్తాం, సినిమాలు కానీ చెప్తున్నారు కదా. వాడంటే ఎందుకు చేయలేదు మీరు? ఓకే, ఎప్పుడంటే 2002లో రంసార్ వచ్చింది, అంతర్జాతీయ వ్యవహారం అది. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేయండి. అప్పుడైనా సరే ప్లీజ్ డోంట్ కమ్ హియర్, ఇంకా వద్దు మానేయండి. అంటే గవర్నమెంట్ నాకు ధైర్యం లేదండి, ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను. సమాధానం నేను చెప్తే అందరికీ తెలుసు. ఎందుకంటే లాలూచి ఉంది అక్కడ, నాయకులకి వాళ్ళకి లాలూచి, ఇది అందరికీ తెలుసు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలతో కూడా శుభ్రంగా అన్ని పార్టీలు ఉన్నాయి. అందుకని వాళ్ళు చెప్పరు. ఇప్పుడైనా లైవ్లు నాకు అదే వింతగా ఉంటుంది సార్. లైవ్లీహుడ్ పోతుంది అంటున్నారు, కోర్టులో కూడా చెప్తున్నారు లైవ్లీహుడ్ పోతుంది. లైవ్లీహుడ్ పోవడం ఏంటి అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళ ఎర్రచందనం స్మగుల్ చేస్తారు, వాళ్ళు చంపేస్తున్నారు షూట్ చేసి, మరి వాళ్ళు లైవ్లీహుడ్ పోవట్లే ఎందుకు? ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు పెద్దలందరూ కలిసి. ఎక్కడ ఇల్లీగల్ మైనింగ్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఎవరో ఒక ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అన్న ఉంటుంది. మరి వైడ్యూ దాన్ని ఎందుకు ప్రొహిబిట్ చేస్తున్నావు?
అది లైవ్లీహుడ్ కదా, ఇది అంతే. ఏ ఇల్లీగల్ యాక్టివిటీ అయినా డబ్బులు సంపాదించడం ఉండదు. హౌ డు యూ సపోర్ట్ ఇట్ సార్? నేను కానీ ముత్యంజారావు కానీ మీరు కానీ వీఆర్ నాట్ అగైన్స్ ది ఫిషర్మెన్. ఫిషర్మెన్తో ఇవాళ కాదండి, నేను ఎప్పటి నుంచో ఫిషర్మెన్తో వర్క్ చేసేవాళ్ళ సంగతి తెలియదు. ఐఎమ్ ఎన్ అడ్వైజర్ టు ది సౌత్ ఇండియాస్ ఫిషర్మెన్స్ కలెక్టివ్, బెంగాల్ ఇంక్లూడెడ్. సో ఫిషర్మెన్స్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆఖరికి వాళ్ళకి వచ్చిన బోటు సైజు కూడా వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది, ఎటువంటి వలలు ఏడు ప్రివెంట్, ఇవన్నీ మాకు తెలుసు. చెప్పండి, ఈ నాలెడ్జ్ కాదు క్వశ్చన్. వాట్ ఆర్ యూ డూయింగ్ దే? ఇట్ ఈస్ ఎగైన్స్ లా, యాజ్ సింపుల్. లాయే నువ్వు చేసిన లాయే. సో యు ఆర్ హోప్ఫుల్ దట్ దిస్ సిఇసి. అవును, మీరు అది అడిగారు. చాలా హోప్ఫుల్గా ఉన్నాయండి. వెరీ గుడ్. ఎందుకంటే సిఈసిలో వాళ్ళు సామాన్య మెంబర్లు నలుగురున్న వాళ్ళు ఈ ఫారెస్ట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్లో తల్ల పడినటువంటి వాళ్ళు చాలాసార్లు వచ్చిన జ్ఞానవంతులు వాళ్ళు వాళ్ళ నిజాయితీని ఆల్రెడీ హైదరాబాద్ కేసులో ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అందుకని మేము ఇది తప్పకుండా న్యాయం జరుగుతుంది. అండ్ మేము మన లాస్ట్ సెంటెన్స్ మాకు దీన్ని గెలవడం అనేది కాదండి. వాళ్ళు సుప్రీంకోర్టు ఖచ్చితంగా గవర్నమెంట్కి మీరు అక్కడుండే పేద మత్స్యకారులకి మీరు ఉపాధి కల్పించిన బాధ్యత, యూ మస్ట్ డూ ఇట్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి కంప్లైంట్లో అదే రాస్తాం. గవర్నమెంట్ సేల్స్ డైరెక్ట్ ది గవర్నమెంట్ టు హెల్ప్ ది పూర్ ఫిషర్మెన్ దే. ఎప్పుడూ అదే రాస్తాం, అతను అదే రాస్తాడు మంచిగా. వాళ్ళు హెల్ప్ చేయండి, వాళ్ళు వదిలేదు. మేము కేసు గెలవడం కాదు క్వశ్చన్. యాక్చువల్గా చెప్పండి, పేర్లు గెలిచారని అర్థం, మేం కాదు. నాకేం వచ్చాయి, నాకు 80 ఏళ్ళు. సో వెరీ నైస్ థ్యాంక్ యూ మిస్టర్. I heard so much about you. Thank you. No, just we wanted to take your blessings and continue.